ప్రభుత్వానికి ప్రజలకి మంచి సర్వీస్ అందిస్తుంటే యాజమాన్యం మమ్మల్ని వేధిస్తున్నదని సింహాచలం నేషనల్ మజిదర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తే యాజమాన్యం మాత్రం మాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఏమైనా ఉంటే కనుక వాటిని సాల్వ్ చేయడంలో మరి ఏదో తప్పదాట వ్యాపారం సరిపడా సిబ్బందిని కార్మికులకు స్పేర్స్ టూల్స్ మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందో శ్రీశక్తి పథకం దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ కార్మికులుగా మేమైతే 100% సక్సెస్ చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు బస్సులు ఆల్మోస్ట్ చాలా స్క్రాప్ అయిపోయిన బస్సులు కూడా లక్షల 10 లక్షల బయట తిరిగిన బస్సులతో ఈ రోజు అనేక కష్టాలతో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేర్లు రాకుండా మేమైతే చాలా చక్కగా మరి ప్రజలకైతే సర్వీస్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు కార్మికుల్ని మరి చాలా ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తా ఉన్నారు. ఏవైతే సర్కులర్స్ ఉన్నాయో 19 సర్కులర్ కానీ అదేవిధంగా ఏదైనా ఎవరైనా యాక్సిడెంట్ అయిన సందర్భంలో డ్రైవర్ పొరపాటు లేదంటే అదే డిపోలు ఇవ్వాలని చెప్పి ఏదైతే 1986 నిబంధన ఉందో అదేవిధంగా మరి గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో కనీసం మౌలిక వసతులు కల్పించాలని ఏదైతే ఉందో దాని కానీ అదేవిధంగా గ్యారేజ్ కార్మికులకి టూల్స్ స్పేర్స్ ఇవ్వాలని ఏదైతే ఉందో ఇవన్నిటి కూడా సర్కులకు విరుద్ధంగా వాళ్ళ రాజ్యంగా పాత ప్రభుత్వంలో కలిసినప్పటికీ కూడా రాష్ట్ర పాత పద్ధతిలోనే అధికారుల వైఖరి అయితే ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా ఒక డ్రైవర్ తప్పు లేనప్పటికీ కూడా అనకాపల్లి డిపోలో ఈరోజు దాదాపు 5 నెలలు బట్టి అతనికి ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడా సేమ్ డిపో ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ దాన్ని ఇవ్వకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా మరి యాజమాన్యం ఇబ్బంది పడుతూ అందరు అధికారులు ఏకమయ్యి కార్మికుల మీద చాలా హింసకు గురి చేస్తున్నారు. కాబట్టి మన జోన్ వ్యాప్తంగా ఈ 2 రోజులు మరి మనం గేట్ మీటింగ్ల ద్వారా వర్కర్స్ అందరికీ తెలియజేసి అదేవిధంగా ప్రజల సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే తప్పు మాది లేనప్పటికీ దాదాపు 5 నెలలు బట్టి మేము ఓపిక పట్టి శాంతియుత మార్గంలో మనం అయితే ఈ గేట్ మీటింగ్ల ద్వారా అందరికీ తెలియాలని చెప్పి తెలియజేస్తున్నప్పటికీ దాన్ని ఆసరాగా తీసుకుని కనీసం మినిమం స్పందించకుండా ఇంకా హింసించే పద్ధతిలోకి ఏదైతే యాజమాన్యం వెళ్తుందో వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి శాంతియుతంగా మరి కార్మికుల్లో శాంతి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.